జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వేయించేసి ఉన్న శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ధనుర్మాసం సందర్భంగా నిర్వహిస్తున్న ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా శారీని సమర్పించారు. ఈరోజు గోదాదేవికి కొయ్యలగూడెం మండలం డిప్పకాయలపాడు గ్రామానికి చెందిన వికాస తరంగిణి భక్త బృందం పసుపు, కుంకుమ, గాజులు, వివిధ రకాలైన పుష్పాలు, వివిధ రకాల పండ్లతోని, నూతన వస్త్రాలతో, ద్రవ్యాలతోని ఘనంగా శారీని సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు గోదాదేవికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ అమ్మవారిని సమర్పించిన పండ్లు, ప్రసాదాలు, గాజులను వికాస తరంగిణి భక్త బృందం భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను దేవస్థానం ఈవో పర్యవేక్షించారు. వికాస తరంగిణి సభ్యులతో పాటు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు దండు ధనరాజు, వాసవి సాయి, నాగేష్, రెడ్డి రంగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 30వ తేదీ శనివారం నాడు గోకుల తిరుమల వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి ఏలూరు జిల్లా కోర్టు న్యాయమూర్తులు మంగకుమారి, సునంద, విజయ శ్రీ స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. ఎవరిని వివాహం చేసుకుంటారు స్వామి శ్రీనారాయణుడు 108 ఇల్లు ఆవిర్భవించారు. వారికి ఎలా వరదేవి కూడా విష్ణుపతి అన్నమాట. అందుకని ఆమె స్వామి ఆవిర్భవించిన 108 దేశాల్లో ఏదో స్వామిని వివాహం చేసుకోవాలి అనుకుంది. 108 దేశాల్లో 106 భూములు ఉన్నాయి. ఆలకడవి 107ది, పరమ పదము వైకుంఠం 108ది అన్నారు. ఈ 106 క్షేత్రాల్లో ఏ క్షేత్రంలో స్వామి వివాహం చేసుకుంటారు అంటే ఆ 108 క్షేత్రాలు చెప్పండి స్వామి అని. అప్పుడు ఏదైనా పండు పళ్ళు హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రియచ్ఛ ప్రియచ్ఛ. మాలలో చూసాం గులాబీ మాల Please like, share, subscribe our channel.